ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులను వాడుకోవడంలో లీడర్ల తీరు మహాద్భుతం అన్నది మరోసారి స్పష్టమైంది. క్రిమినల్ జస్టిస్ విషయంలో రాజకీయ ప్రత్యర్థులను జైల్లో తోసేందుకు అన్ని అవకాశాలు సానుకూలిస్తున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిన ఓ నాయకుడి మెడకు కేసు ఉచ్చిబిగుస్తున్నట్టు తెలుస్తోంది. 220 రోజుల కిందట అంటే జనవరి 31న హీరోయిన్ డాక్టర్ కాదంబరి కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సినిమా సీన్లను తలపిస్తోంది. 7 నెలల పాటు ఈ ఫస్ట్ సీక్వెల్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ సీక్వెల్లో కాదంబరి నిందితురాలు గుట్టు చప్పుడు కాకుండా ముంబై కొండపల్లి వీటీపీఎస్ గెస్ట్ హౌస్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే స్క్రీన్ పై సాగింది. తెర మీదకు రెండో సీక్వెల్ వచ్చింది. కాదంబరి ఫైర్ బ్రాండ్ అవతారంలో కనిపిస్తోంది. దీంతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. తాడేపల్లి దర్బార్ మంత్రంగ కథ కూడా తెర మీదకు వచ్చారు. ఆయన్ని పోలీసు వెనక్కించే ఆధారాల వేటలో ప్రభుత్వం నిమగ్నమైంది. నిందితులుగా చెబుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం దగ్గర మనిషిని కూడా అరెస్ట్ చేయడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఒక్కొక్క ఆధారం తెర మీదకు వస్తున్నట్టు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల విచారణ నివేదిక ప్రకారం ఓ జూనియర్ ఐపీఎస్ అధికారి అసలు కథను రివీల్ చేశారు. ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టేశారు. జనవరి 31న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సిపి, డీసీపీ ఇద్దరు దర్బార్కి వెళ్లారు. అక్కడ నిఘా అధికారి సిద్ధంగా ఉన్నారు. ముంబైలో ఓ యాక్టర్ ఉంది, వెంటనే తీసుకొచ్చి సంగతి తేల్చాలి. ఇందుకు ఓ నాయకుడిని మీకు ఇస్తాం. గుట్టు చప్పుడు కాకుండా ఓ టాస్క్ పూర్తి చేయాలని ఈ ముగ్గురిని ఆ లీడర్ ఆదేశించారు. కేసు ఛేదన బాధ్యతను డీసీపీకి అప్పగించారు. అయితే ఈ అక్రమ వ్యవహారాన్ని మూల కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని వారంతా భావించారు. కానీ ప్రతి ప్లాన్ లోనూ వారికి తెలియకుండానే నేరానికి సంబంధించిన క్లూస్, వాటి సిగ్నేచర్స్ వదిలేస్తూ చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చుట్టంతో అధికార పార్టీకి కాదంబరి జత్వాని ఓ బ్రహ్మాస్త్రంలా మారింది. ఇక తాడేపల్లి దర్బార్లో ఏకపక్ష సంచాలకుడికి ఉచ్చు బిగిసింది. మరో వారం రోజుల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు 5 మెన్ పోలీస్ టీం సహా మాజీ సీఎం అంతరంగికుడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఇతర దేశాలకు పారిపోకుండా కళ్ళెం వేశారు. అదే ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులను నిందితులుగా చేర్చలేదు. 2-3 రోజుల్లో మరో 6 పేర్లు జత చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఈ కేసులో నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 354 కూడా ఉంది. ఈ ప్రకారం మహిళపై అత్యాచార యత్నం కేసు నమోదైంది. అంటే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే కనీసం 3 నెలలు బెయిల్ రాదు, 90 రోజులు సెంట్రల్ జైల్లోనే గడపక తప్పదు. ఏది ఏమైనా ఈ క్రిమినల్ జస్టిస్ సీక్వెల్ లో అరెస్ట్ పర్వమే క్లైమాక్స్ సీన్ అనేది స్పష్టంగా తెలుస్తోంది.